నన్నంత తక్కువ అంచనా వేయకు పిన్ని. నేనసలే తిక్క మనిషిని. ఆ తులసి దాక్షాయణ్లే కాదు, అలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా రాహుల్తో లక్ష్మి పెళ్లి జరిపించడం అంత తేలిక కాదు. వాళ్ళిద్దరే ఏంటి, ఆదిత్య మీ ఆయన కూడా వాళ్ళ పార్టీయేగా. అయితే ఏంటి? ఇప్పటి వరకు వాళ్ళు నన్ను కాదని ఏమైనా చేశారా? చేయనిస్తానా? నా గురించి, నా పంతం గురించి, నా పట్టుదల గురించి వాళ్ళకి బాగా తెలుసు. నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు దాని ఆటలు సాగవు. ఈ విషయంలో మరీ ఎక్కువగా ఆలోచించకండి. అనవసరంగా భయపడకండి. కత్తికి కంద తెగాల్సిందే కానీ కందకి కత్తి వంగదు. అక్క ఏ విషయంలోనూ తగ్గదు, ఓకేనా? మీరేం తప్పుగా ఆలోచించకండి. ఆపు ఆపు. ఈ ఫోటోలో అతన్ని ఎక్కడన్నా చూసారా? చూడలేదు సార్. సరే వెళ్ళండి. ఓకే సార్. ఈ ఫోటోలో అతన్ని ఎక్కడన్నా చూసారండి? చూడలేదండి. ఎవరు? దొంగ కాదు, మా డిఐజీ గారి మేనల్లుడు. నేను చూడలేదు సార్. సరే వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పు నరసింహనయ్య. మరే దుర్గమ్మ, నేను రోడ్డు మీద వస్తుంటే కానిస్టేబుల్ నన్ను ఆపి విషయం ఏంటో సూటిగా చెప్పు. ఈ ఫోటోలో వ్యక్తిని ఎక్కడన్నా చూసారండి? అదమ్మా జరిగింది. అయితే వాళ్ళు వాణ్ణి వెతికించమంటూ పెట్టారన్నమాట. మాటేంటమ్మా, నన్నే అడిగితేను. నువ్వు పంచేయ అన్నయ్య. చెప్పమ్మా, ఏం చేయమంటావు? అలాగేనమ్మా. వాడు ఊళ్ళోనే ఉన్నాడా? ఎక్కడికైనా వెళ్ళాడా? లేకపోతే ఊరు దాటాడా? ఎక్కడికెళ్తాడు? ఎలా అయినా రాహుల్ని వెతికి పట్టుకోవాలి. తులసి నమ్మకాన్ని నిజం చేయాలి. లక్ష్మితో వాడి పెళ్లి జరిపించాలి. వాడు దొరకాలి, వాడి చేత నిజం చెప్పించాలి. ఆ లక్ష్మి వాంతులకి వీడు ఆ రాత్రి వెళ్ళిన దానికి సంబంధం ఉందో లేదో తేల్చాలి. తులసి చెప్పింది నిజమైతే వాడి చేత ఆ పిల్ల మెడలో తాళి కట్టించాలి. వాడు ఈ టైంలోనే వెళ్ళాలా? అసలు వాడు దొరుకుతాడంటావా తులసి?
ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. దాంతో నా పెళ్లి మా అమ్మ జరిపిస్తుందేమోనని భయం వేస్తోంది తులసి. అసలు వాడు దొరుకుతాడంటావా? మనం ఈ గండం నుంచి బయటపడతామంటావా? ఈ టెన్షన్ భరించలేకపోతున్నానే. నువ్వు ముందు బండాపురా. రాహుల్ కనిపించాడా? వాడికి అనిపించలేదు. నీ హింసే భరించలేకపోతున్నాను. హింస? లేకపోతే బండి ఎక్కి వెతకడం మొదలుపెట్టిన దగ్గర నుంచి దొరుకుతాడా, టెన్షన్ గా ఉంది అంటూ మొదలు పెట్టావు. నీకేనా టెన్షన్? నాకు లేదా? నీకేనా భయం? నాకు లేదా? నువ్వు భయపడి నా ధైర్యాన్ని చంపుతుంటే ఇంకెలా ముందుకు పోతావు? నమ్మకం ఉండాలిరా, లేదంటే అవతల వాళ్ళ మీద నమ్మకం ఉంచాలి. అరే, నేనేమైనా దైవదూతనా? లేకపోతే నాకేమైనా కాలజ్ఞానం తెలుసా? చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. సహకరించాలి గాని ఇలా అనుమానాలతో కాలు ముందుకు పండవకపోతే ఎలా? ఇరిటేట్ చేసి కోపం పెంచుతున్నావు. దీన్ని హింసనరా? ఏదో నా భయం నాది అడిగాను, తప్ప? మళ్ళీ అదే మాట. భయం అంటేనే నాకు ఒళ్ళు మంట. ఇదిగో, నీ డౌట్స్ అన్నీ వదిలేసే. ధైర్యంగా ముందుకు వెళ్దాం, పద. సరే అనన్లే, పద. తులసి అసలు ఇదిగో, మళ్ళీ వదిలిపెట్టావా? అది కాదే. సరే నువ్వు బండికు. ఏమండి, మీకు ఈ విషయం తెలుసా? ఏ విషయం ప్రియా? ఆ రాహుల్ ఇల్లుదిలి పారిపోయాడంట. ఏంటి, నిజమా? అవునండి. నిజం కాకపోతే మీకు ఈ విషయం ఎందుకు చెప్తాను? పుకారేమో, మనం నమ్మాల్సిన అవసరం లేదు. పుకారేంటండి పుకారు? తులసి నాకు ఫోన్ చేసి చెప్పింది. మీ డిపార్ట్మెంట్ వాళ్లే వాడి కోసం వెతుకుతున్నారంట. అలాగా? నాకెవరూ చెప్పలేదే. నేను చెప్తున్నాను కదండి. అయిపోయిందండి, అంతా అయిపోయింది. తులసి జీవితం ముగిసిపోయింది. దాని నమ్మకం వీగిపోయింది. ఖచ్చితంగా వాడే తప్పు చేశాడని వాదించింది. లక్ష్మికి వాడికి పెళ్లి చేస్తానని చెప్పింది. వాడే పారిపోతే ఇప్పుడు తప్పెలా నిరూపిస్తుంది? వాడిని దోషిగా ఎలా నిలబెడుతుంది? ఆ లక్ష్మితో పెళ్లి ఎలా చేస్తుంది? తులసి బ్రతికిలా అవుతుందని కల్లో కూడా ఊహించలేదండి. ప్రియా, ఏంటిది? ఎందుకలా ఏడవడం? ఇది తప్ప మనకి ఇంకా మిగిలిందేముంది? ఏంటా మాటలు? నువ్వేగా డిపార్ట్మెంట్ వాళ్ళు వెతుకుతున్నారని చెప్పావు. వెతికితే దొరకొద్దా? కలుగులో ఎలుకను లాగినట్లు లాగుతారు డిపార్ట్మెంట్ వాళ్ళు. పెద్ద పెద్ద క్రిమినల్స్నే వేటాడి వెంటాడి పట్టుకోగలిగిన వాళ్ళు ఆఫ్టర్ ఆల్ రాహుల్ని పట్టుకోలేరా? ఇదిగో అంటే 6 నెలలు. వాడెప్పటికి దొరకాలి? అప్పటిదాకా వదిన ఆదిత్యకి లక్ష్మికి పెళ్లి చేయకుండా ఉంటుందా? తులసి బావ ఆపుతారు కదా ప్రియా. తులసి వాళ్ళ పెళ్లి అస్సలు జరగనివ్వదు. దొరకాలి, నేరు రుజువు కావాలి, వాడు ఒప్పుకోవాలి. అప్పుడు కదా పెళ్లి ఆగేది. అన్నీ జరిగి తీరుతాయి ప్రియా, నువ్వు ఏడవకు. తులసి ఏ విషయంలోనూ ఓడిపోలేదు. అలాంటిది ఈ విషయంలో, పైగా దాని జీవితానికి సంబంధించిన విషయంలో ఓడిపోవడం జరగని పని. నువ్వు ధైర్యంగా ఉండు ప్రియా. రా బాబు రా. ఇది ఎవరిల్లు అంకుల్? మనదే. మనదే అంటే? మా బంధువులది. వాళ్ళు అమెరికాలో ఉంటారు. మెయింటెనెన్స్ అంతా నాదే. ఏదో మాట్లాడాలి అన్నారు, ఇక్కడికి తీసుకొచ్చారు. వీధిలో వినేవాళ్ళు ఉంటారని, ఇంట్లో అడిగితేనే పద్ధతి అని, బజార్లో అడగడం బాగోదని, పద్ధతిగా ఉండడం కోసం
నీకు సౌకర్యంగా ఉండాలని ఇక్కడికి తీసుకొచ్చా. నన్ను పద్ధతిగా అడగాల్సిందే ఉంది. అంకుల్ అంకుల్ ఏంటిది? మీరు నా కాళ్ళ మీద పట్టమేంటి? ఎందుకు? లేవండి. చేతిలో చెయ్యేసి సాయం చేస్తానంటేనే లేస్తాను. చేతిలో చెయ్యి సాయం అంటున్నారేంటి? ఏంటంకుల్, మీ అమ్మాయి తప్ప కారణం నువ్వే. పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వాలా? ఆ తప్పుడు కోతలు కూస్తే నీ చెప్పించుకుంటూ అట్టా నేనేం అడగను. కాస్తంత సాయం, మరి కాస్తంత న్యాయం. ఆ మాటే అడగనంటున్నారు కాబట్టి ఓకే అని మీ చేతిలో చెయ్యేస్తున్నా. పైకి లేవండి. ఇంకా బాబు, పెద్దవాడిని నడుము పట్టేసింది, కొంచెం లేపు నాయన. చెప్పండి, ఏంటా సాయం? నా కూతురుకు అన్యాయం చేయొద్దు బాబు. కావాలంటే మళ్ళీ నీ కాళ్ళు పట్టుకుంటా. ఏంటంకుల్, పెద్దవాళ్ళు మీరు నా కాళ్ళ మీద పట్టమేంటి? అవసరం బాబు, అవసరం. నా అవసరం. నా బిడ్డ భవిష్యత్తు నిలబడ్డం నీ చేతుల్లో ఉంది. అది బతికుంటేనే మేం బతికుండేది. అంతంత పెద్ద మాటలు ఏంటండి? అసలు నేను మీకు న్యాయం చేయటం ఏంటి? మీ అందరి జీవితాల భవిష్యత్తు నా చేతిలో ఉండటం ఏంటి? నాకేం అర్థం కావటం లేదు. సరే అంకుల్, అసలు మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా ఫెయిర్గా చెప్పండి. అది అలా అడిగా బాగుంది. నువ్వు జెంట్లిమెన్ అయ్యా. నాకు పొగడ్తలు పడవు కానీ విషయం ఏంటో చెప్పండి. నువ్వు మా లక్ష్మిని గాఢంగా ప్రేమించావుగా, నిజాయితీగా ప్రేమించావుగా. అందులో ఏ అనుమానం లేదు. ఈ వంకతోనే ఆ తులసి నీ మీద నింద మోపాలని చూస్తోంది. అసలు ఆదిత్య ఈ తప్పు చేయకుండా ఉండుంటే, దాని పెళ్లి ఆదిత్యతో ఆగినప్పుడు గాని నీ విషయం తెలుసుంటే దాన్ని నీకిచ్చే ఇప్పుడు పెళ్లి చేసేవాణ్ణి. నా దురదృష్టం, దాని బ్యాడ్ లక్. ఇప్పుడు తెలిసింది. వాడు అన్యాయం చేశాడు. వాడి పెళ్ళాం నీ మీద ఆ తప్పు నెట్టాలని చూస్తోంది. అందుకే కదా అంకుల్, నేనెవ్వరికి చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి అలుగొచ్చేసింది. నా ప్రేమను నాకు దూరం చేశారు. నా లక్ష్మికి వాళ్ళు అన్యాయం చేశారు. నన్ను మోసం చేశారు. నీ మీద నింద వేశారు అంటే నా బిడ్డ గుణం మీద బండ వేసినట్టే కదా. దాని బతుకు మీద దెబ్బ కొట్టినట్టే కదా. పుణ్యాత్మురాలు, మనుషుల్లో దేవత ఆ దుర్గమ్మ నా కూతురికి న్యాయం చేయాలని, ఆ ఆదిత్యతో దాన్ని పెళ్లి చేయాలని చూస్తుంటే ఆ తులసి శపథాలు చేస్తూ నీ మీద వేసిన నింద నిజం చేయాలని చూస్తోంది. మీ మావయ్యకి అత్తయ్యకి నా మీద లేనిపోనివన్నీ నూరిపోసి అటు దాని మేనమావకు ఎక్కించి నీ కోసం పోలీసులు పెట్టి వెతికిస్తోంది. తప్పు చేసింది నువ్వే అని గట్టిగా వాదిస్తోంది. ఎక్కడ ఉన్నా పట్టుకొస్తా, లక్ష్మికిచ్చి పెళ్లి చేస్తా అని శపథాలు కూడా చేస్తోంది. మీరు చెప్పేది నిజమా? అబద్ధమైతే నిన్ను వెతుక్కుంటూ ఎందుకు వస్తాను బాబు? తులసి ఎన్ని ఛాలెంజ్లు చేసినా నాకు లక్ష్మికి పెళ్లి జరగటం జరగని పని. అమ్మా, అలా అనుకు. అది చాలా ప్రమాదకరం. అయినా ఆ మనిషి ఎంతకైనా తెగిస్తుంది. ఎన్ని డ్రామాలైనా ఆడుతుంది, ఎన్ని సాక్ష్యాలైనా పుట్టిస్తుంది, జనాల్ని నమ్మిస్తుంది, నిన్ను దోషిని చేస్తుంది. తప్పకుండా నీకు దానికి పెళ్లి చేస్తుంది. అందుకే నిన్ను వెతుక్కుంటూ బయలుదేరా. నా కూతురు పెళ్లి ఎల్లుండి ఆదిత్యతో జరిగేంత వరకు నువ్వు బయట ఎక్కడా తిరగొద్దు. నీకు దండం పెడతా బాబు. ఈ ఇల్లు దాటి అవతలికి రావద్దు. నీకు పుణ్యం ఉంటుంది బాబు. ప్లీజ్ బాబు, ప్లీజ్. నీకేం కావాలన్నా ఏర్పాటు చేస్తా. నీ సేవకు ఒక మనిషిని పెడతా. నాకు ఈ సాయం చేయి బాబు. బాబు, ఆలోచించుకునే విషయం కాదు, కాదనే విషయం కాదు. ప్లీజ్ బాబు, ప్లీజ్. సరే అంకుల్, మీరింత బలవంతం చేస్తున్నారు కాబట్టి ఈ 2 రోజులు బయటికి రాను. చాలు బాబు, చాలు. ఈ మాట చాలు. జన్మ జన్మలకి నీకు రుణపడే ఉంటాను. ఉంటాను బాబు. నువ్వు లోపలికెళ్ళి తలుపులు వేసుకో. నీకు నేను అన్ని తెచ్చి పెడతా. సరే అంకుల్. జాగ్రత్త. వస్తానే. ఓకే. ఏంటమ్మా? పెద్దగా మాట్లాడుకో. చెవులు పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అలాగా? అసలు ఎందుకు లాక్కొచ్చావు చెప్పు. రాహుల్ని దాచావా? దాచాను. ఎక్కడ దాచావు? ఎక్కడో ఎందుకు దాస్తానమ్మా? నువ్వు ఎక్కడ దాచమన్నావో అక్కడే భద్రంగా దాచాను. చెప్పాల్సిందంతా చెప్పావా? ఇంకాస్త కలిపి ఎక్కువే చెప్పాను. ఏం చెప్పావు? ఎన్ని సాక్ష్యాలైనా పుట్టిస్తుంది, జనాల్ని నమ్మిస్తుంది, నిన్ను దోషిని చేస్తుంది.
ఈ వంకతోనే ఆ తులసి నీ మీద నింద మోపాలని చూస్తోంది. సరే అన్నాడా? బ్రహ్మాండంగా తలాడించాడు. ఆ పిల్లాడు చాలా మంచివాళ్ళ ఉన్నాడమ్మా. చిన్న పిల్లాళ్లాగా అంతా శ్రద్ధగా విన్నాడు. వినయంగా తలాడించాడు. పర్వాలేదు, బాగానే ఒప్పించావు. ఒప్పించడం ఏంటమ్మా, చెలించిపోయేలా చెప్పాను. మనసు కదిలించాను. తనకు తానే మాటిచ్చేలా చేశాను. మాటిచ్చాడా? ఏమని? అంకుల్, లక్ష్మి పెళ్లి ఆదిత్యతో జరిగే వరకు నేను బయటికి రాను, మీరెవ్వరూ భయపడకండి అని చేతిలో చేయేసి మరీ చెప్పాడమ్మా. కుర్రాడి మంచితనానికి మనసుకి నా కళ్ళే చెమ్మగిల్లాయి తెలుసా. ఒక దశలో ఆదిత్య తప్పు చేయకుండా ఉంటే, ఆ అబ్బాయి ముందే పరిచయం అయి ఉంటే అతనికే లక్ష్మికిచ్చి పెళ్లి చేస్తే ఎంత బాగుండేది అనిపించింది. నరసింహ, ఎంత మంచివాడో అని చెప్పడానికే అలా చెప్పాను దుర్గమ్మ. నువ్వు గుడ్లు రమ్ముకు. అబ్బాయి లక్ష్మిని ఎంత గాఢంగా ప్రేమించాడో చెప్పాడు, అందుకే అలా చెప్పాను. సర్లే, వాడి మాటలకు మురిసిపోయి నోటికొచ్చినట్లు వాకకు. ఇవాళ రేపు ఎవరి మాటలు అంత నమ్మటానికి వీల్లేదు. అవును, ఆ మాట నిజమేనమ్మో. అందుకనే మనం వాళ్ళని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. నేనున్నానుగా, ఆ పని మీదే ఉంటా. నువ్వు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటే ఆ తులసి కళ్ళు నీ మీద పడ్డాయనుకో, కోద మొత్తం కంచికి చేరుతుంది. ఆ కిలాడి ఎలుకని బోన్లో బంధించి మరీ తీసుకొస్తుంది. మనం నెత్తి కొట్టుకుంటూ ఏడవలసి వస్తుంది. అవునమ్మో, మరి ఎలా కనిపెట్టుకుని ఉండడం? మంగళగిరి రోడ్లో బోర్వెల్ రమేష్ ఉన్నాడు. వాడికి ఫోన్ చేస్తాను. నువ్వు వాణ్ణి కలిసి రాహుల్కి కాపలాగా వాణ్ణి పట్టుకునిరా. అంత నమ్మకస్తుడా? నా భక్తుడు, నేనెంత చెప్తే అంత. అయితే ఓకే అమ్మా. ఏంటి చిన్నత్తయ్య, ఈ పసుపు అంతలా పోస్తున్నావు? పసుపు రాసుకుంటే పుత్తడి బొమ్మలా ఉంటావు. నేనిప్పుడేమైనా ఇత్తడి బొమ్మలా ఉన్నానా? పుత్తడి బొమ్మనేగా. ఆ, పుత్తడి బొమ్మవే. వాడు 3 ముళ్ళు వేయకపోతే పింగాణి బొమ్మ అవుతావు. దుర్గా, నువ్వున్నావుగా, వాడెందుకు తాళి కట్టడు? అంతా రాహుల్ కోసమే వెతుకుతున్నారు. వాడు దొరికాడనుకో ఏమవుతుందో ఏంటో. ఇంకా 3 రోజులు మాత్రమే టైం ఉంది. ఎవరు వెతికినా మా దుర్గని ఎవ్వరూ గెలవలేరు. నేను పసుపు సంగతి అడుగుతుంటే మీరు పెళ్లి సంగతి మాట్లాడతారేంటి? ఈ పసుపు ఆ పెళ్లి కోసమే. తండ్రి కొడుకులు కాళ్ళ నొప్పులు వచ్చేదాకా రాహుల్ కోసం తిరిగి తిరిగి వచ్చినట్టున్నారు. కనపడకపోయేసరికి పాపం డీలా పడి కాళ్ళు ఈడుస్తూ వచ్చారు. రాహుల్ దొరికాడా అన్నయ్య? అన్ని చోట్ల వెతికాను బావా, కానీ వాడి జాడ ఎక్కడా దొరకలేదు. మా పరిస్థితి అదే బావా. ఇప్పుడెలా? అంటే ఏంటి? వాడు దొరకాలి, బెదిరించాలి, వాడితో అబద్ధం చెప్పించాలి, దీనితో పెళ్లి జరిపించాలి, నీ కూతుర్ని గెలిపించాలి. అదేగా. ఎలా అన్నయ్య అని అడుగుతున్నావు? అందులో తప్పే ఉందోదనా? నీకు నీ కూతురికి ఏమీ తప్పులేదమ్మా. తప్పినా పాడైపోయేది దీని బతికేగా. ఎరా ఆదిత్య, 3 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఈ తిరుగుళ్ళేంటి? ఏంటమ్మా పెళ్ళి పెళ్ళి అంటావు? నాకు ఆల్రెడీ తులసితో పెళ్ళైంది కదా. అయింది. దీనితో శోభనం కూడా అయింది. నేనే పాపం ఎరగనని 100 సార్లు చెప్పాను. ఎవరు చెప్పినా ఆ మొండితనం వినిపించుకోదు. ఏంటండి నాది మొండితనం అంటారు? వీడికి ఏ పాపం తెలియకపోతే పాపం దీని కడుపులో ఎలా పెరుగుతోంది?
అమ్మా దానికి వేరే సాక్ష్యాధారాలు తులసి చూపిస్తానని చెప్పింది కదా. రే ముందు నువ్వు ఇట్రారా. రా రా. అమ్మా దుర్గా, రే నువ్వు మాత్రం ఇల్లు కదలటానికి వీల్లేదు. ఆ బొత్తాలు దాని జుట్టు తలనీలాలు అనగానే నమ్మేస్తానా? నమ్మకు నమ్మకు దుర్గా, వాడు గొంతు కోసేయ్. మీరు ఒకటయ్యి దీని గొంతుకొస్తారా ప్రసాదు? Yes,